నమస్తే తెలంగాణ వీక్షకులకు స్వాగతం. ఈ వారం ద్వాదశ రాశుల యొక్క గ్రహ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఈ యొక్క మేషరాశి వారికి ఈ వారం చక్కటి శుభప్రదమైనటువంటి వారం. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆదాయం చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు. వాటన్నిటినీ కూడా అమలు చేసి విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఆఫీసులో పనిచేసే వారికి బాధ్యతలు పెరుగుతాయి. వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లభిస్తుంది. వ్యాపారస్తులకు చక్కటి శుభ సమయం. అదేవిధంగా వ్యాపార విస్తరణకు చేసేటువంటి యొక్క ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు కానీ రాజకీయ నాయకులకు కానీ అనుకూలమైనటువంటి యొక్క వాతావరణం ఈ వారం ఉంటుంది. అదేవిధంగా పరులకు సేవ చేయాలనే యొక్క ఆలోచనతో మీరు ముందుకు పోతారు. ఈ వారం ఆరోగ్యం బాగా ఉంటుంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు నవగ్రహ స్తోత్రంతో పాటు ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచిది. వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ వారం చాలా లాభదాయకంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు చక్కటి లాభాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చేసేటువంటి యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ముఖ్యంగా పై అధికారుల యొక్క అండదండలన్నీ కూడా అందుతాయి. తోటి ఉద్యోగులతో చక్కగా సఖ్యత్వం మెలుగుతారు. బంధువుల ద్వారా మీకు కార్యసిద్ధి కాబోతుంది. ఆస్తి తగాదాలు ఏమన్నా గతంలో ఉంటే అవి కొంతమేరకు పరిష్కారం అయ్యే సూచన కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ నేతలకు కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆదాయం మాత్రం కొంత ఒడిదొడుకులతో ఉంటుంది. విద్యార్థులకు చక్కటి శుభ వారం ఇది. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. మీరు శివారాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు. మిథున రాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం అన్ని గ్రహాలు అంటే ముఖ్యంగా ప్రధాన గ్రహాలన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. మీ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఈ వారం విజయాన్ని సాధించబోతున్నారు. బంధుమిత్రుల యొక్క రాకతో ఇంట్లో సందడి వాతావరణం, ఖర్చులు కూడా అధికంగా పెరగబోతున్నాయి. దూర ప్రయాణాలు మాత్రం తప్పనిసరి అయితేనే చేయండి, లేదా వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది. వారం మధ్యలో మీకు అనుకోనటువంటి ఖర్చులు ఆటంకాలు మీ ముందుకు వస్తాయి. అయినప్పటికీ వాటిని ఓపికతో మీరు అధిగమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంట్లో చక్కటి సంతోషకరమైనటువంటి వాతావరణం. అదేవిధంగా తోటి వారితో కానీ కార్యాలయంలో కానీ వివాదాలకు దూరంగా ఉండడం ఈ వారం చెప్పుకోదగ్గ సూచన. వారాంతంలో మీరు చక్కటి శుభవార్త వినబోతున్నారు. ఆ వార్త మీకు మీ ఇంటికి కుటుంబ సభ్యులందరికీ కూడా సంతోషాన్ని కలిగజేస్తుంది. అదేవిధంగా ఖర్చుల నియంత్రణ కోసం మీరు కొంత ప్రణాళిక వేసుకోకుంటే మాత్రం ఇబ్బంది పడే సూచన ఉంది. ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి, గణపతి ఆరాధన చేయండి. మరింత శుభ ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి. ఈ యొక్క రాశి వారు ఈ వారం కార్యకలాపాలన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు. అన్నదమ్ములతో బంధువులతో సఖ్యతతో ఉండడం, వారి ద్వారా కొన్ని పనులను మీరు నెరవేర్చుకోవడం జరుగుతుంది. వాహనాలు కానీ భూమి కానీ ప్లాట్లు అటువంటి కొనుగోలు చేసే యొక్క ప్రయత్నాలు మీరు చేస్తారు. తప్పకుండా అవి సఫలీకృతమయ్యే సూచన కనిపిస్తూ ఉంది. కార్యాలయాల్లో పనిచేసే యొక్క ఉద్యోగులకు అందరి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ వారం పనులు పూర్తి చేస్తారు. మీ ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు పరిశీలిస్తే వారి యొక్క పరిస్థితి చాలా బాగా ఉంది. వారి వ్యాపార విస్తరణ చేసే ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి. ముఖ్యంగా మీకు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా పెద్దల యొక్క అండదండలు మీకు లభిస్తాయి. మీరు గురు సంబంధమైనటువంటి ఆరాధన అంటే దత్తాత్రేయ స్వామి, సాయిబాబా లేదా రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన చేయండి. మరింత శుభ ఫలితాలు వస్తాయి. సింహరాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం చక్కటి అనుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు కొత్త పనులు ప్రారంభించడంపై దృష్టి పెడతారు. విహారయాత్రలకు ప్లాన్ చేసుకోవడము లేదా వెళ్ళడం అనేది ఈ వారం జరుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఆదరణ లేదా అండదండలు మీకు లభిస్తాయి. అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తతో వ్యవహరించండి.
వ్యాపారస్తులకు చక్కటి సమయం. గతంలో ఏవైతే మీరు చేసే పనులలో పెండింగ్ పడ్డాయో అవన్నీ కూడా ముందుకు సాగుతాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు. విద్యార్థులకు చక్కటి వారం. అదేవిధంగా మీరు వారాంతం లోపల ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. మీ యొక్క ఆటంకాలు తొలగిపోయి మరింత శుభ ఫలితాలు రావడం కోసం గణపతి ఆరాధన, గణపతి దేవాలయంలో ప్రదక్షిణలు చేయండి. కన్యా రాశి. ఈ యొక్క రాశి వారికి ఈ రోజువారీ కార్యక్రమాలలో చాలా సాఫీగా సాగిపోతాయి. శుభకార్య ప్రయత్నాల్లో కదలిక వస్తుంది, కొంత పురోగతి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రయాణాలతో మీరు కార్యసిద్ధిని సాధించబోతున్నారు. పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి వల్ల కొన్ని పనులని నెరవేర్చుకుంటారు. ఆస్తి తగాదాలు ఏమన్నా గతంలో ఉండి ఉంటే అవి కొంత మేరకు పరిష్కారం అయ్యే సూచన కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ వారం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే వారం. పదోన్నతికి అవకాశం, అనుకూలమైనటువంటి స్థానచలనానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా గృహ నిర్మాణం చేయాలని చాలా కాలంగా కోరిక ఉన్నవారికి ఈ వారం దాని దిశగా ప్రయత్నాలు మీరు ప్రారంభిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీ స్తోత్రము చేసుకుంటే చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. తులారాశి. ఈ యొక్క రాశి వారికి చక్కటి శుభకరమైన వారం. ముఖ్యంగా ఇంట్లో ప్రశాంతకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారికి వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా సమయస్ఫూర్తితో మీరు వాటిని అధిగమిస్తారు. మీ కష్టానికి తగ్గటువంటి ఫలం ఈ వారం లభించబోతుంది. ఆదాయం పెంచుకోవడం కోసం కొత్త మార్గాలను మీరు వెతుకుతారు. తప్పకుండా వాటి దృష్టిలో మీరు విజయం సాధిస్తారు. అదేవిధంగా స్నేహితుల వల్ల మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అదేవిధంగా కార్యాలయాల్లో మీకు అప్పయిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. భూ లావాదేవీల్లో ఎటువంటి ఏమరపాటు లేకుండా ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి. దూర ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి, లేదా వాయిదా వేసుకోండి. అదేవిధంగా ఆరోగ్యం బాగా ఉంటుంది. విద్యార్థులకు చక్కటి వారం. మరింత శుభ ఫలితాల కోసం రామతారకం లేదా రామనామాన్ని నిరంతరం మనసులో జపిస్తూ ఉండండి. వృశ్చిక రాశి. ఈ యొక్క రాశి వారికి కూడా చాలా చక్కటి శుభప్రదమైన వారం. అన్ని విషయాల్లో అనుకూలత కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మీరు సంతోషంగా ఉంటారు. చేసే పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. పై అధికారులతో సఖ్యత, అదేవిధంగా నిరుద్యోగులకు ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. బంధువర్గంతో, అన్నదమ్ములతో మీకు అనుబంధం అనేది పెరగబోతుంది. వాహనము, భూ కొనుగోలు చేసే యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా రాజకీయ నాయకులకు అనుకూలంగా వెలువడబోతున్నాయి. కళాకారులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అదేవిధంగా విహారయాత్రలు లేదా తీర్థయాత్రలు చేసే యొక్క అవకాశం మెండుగా ఉంది. మీకు ఈ వారం మరింత శుభ ఫలితాల కోసం దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయండి. మరింత శుభ ఫలితాలు వస్తాయి. ధనస్సు రాశి. ఈ యొక్క రాశి వారికి కూడా చక్కటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చేసే పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. మీరు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కష్టానికి తగ్గటువంటి ఫలం ఈ వారం మీరు అందుకోబోతున్నారు. అదేవిధంగా కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. కొత్త బాధ్యతలను సంతోషంగా స్వీకరిస్తారు. సహోద్యోగులతో సఖ్యతతో మెలుగెత్తి వారి వల్ల మీరు మంచి ఉత్సాహాన్ని కూడా పొందబోతున్నారు. మీ ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. బంధువులతో మీకు అనుబంధం మరింత పెరుగుతుంది. సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాద లభిస్తాయి. వ్యాపారస్తులకు చక్కటి శుభప్రదమైన వారంగా చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. మరింత శుభ ఫలితాల కోసం మీరు అమ్మవారు అంటే లలితాదేవి కానీ, దుర్గాదేవి కానీ, సరస్వతీదేవి కానీ, లక్ష్మీదేవిని కానీ ఆరాధన చేయండి. మరింత శుభ ఫలితాలు వస్తాయి. మకర రాశి. ఈ యొక్క రాశి వారికి ఈ వారం చక్కటి శుభప్రదమైన వారం. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. విహారయాత్రలకు ప్లాన్ చేసుకుంటారు. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. అదేవిధంగా విలువైనటువంటి బంగారు కానీ ఇతరత్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి. అదేవిధంగా పై అధికారుల యొక్క
అండదండలు ఆదరణ మీ మీద ఉంటుంది. వ్యాపారస్తులకు లావాదేవీలు చాలా లాభప్రదంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి యొక్క తగాదాలు కానీ ఆస్తి విషయంలో ఉన్నటువంటి సమస్యలు కానీ కొంత మేరకు పరిష్కారమయ్యే సూచన కనిపిస్తూ ఉంది. బంధువర్గంతో సత్సంబంధాలు నెలకొంటాయి. పారిశ్రామికవేత్తలకు ఇది అనుకూలమైనటువంటి యొక్క సమయం. మీకు రావాల్సినటువంటి పాత బాకీలు ధనం తప్పకుండా వసూలయ్యే సూచన కనిపిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. మీరు మరింత శుభ ఫలితాల కోసం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా ఓం నమో నారాయణాయ అనే యొక్క నామాన్ని నిరంతరం మనసులో జపిస్తూ ఉండండి. తప్పక శుభ ఫలితాలు వస్తాయి. కుంభరాశి, ఈ యొక్క రాశి వారు అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. రావాల్సిన డబ్బు పూర్తి స్థాయిలో మీ చేతికి రాదు, ఎంతో కొంత మాత్రమే అందుతుంది. శుభకార్య ప్రయత్నాలు మీరు చేస్తారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆఫీసులో చూస్తే పని భారం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం కొంత మేరకు ఇబ్బంది పెడుతుంది, కాబట్టి దానిపై తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంట్లో అనుకూలమైనటువంటి వాతావరణం మాత్రం కనిపిస్తుంది. వివాదాల మూలంగా మీ యొక్క మనశ్శాంతి లోపిస్తుంది, కాబట్టి సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనస్సుని వాక్కుని నియంత్రణలో పెట్టుకోవడం ఈ వారం మీకు చెప్పుకోదగ్గ సూచన. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి కొంత మేరకు ప్రయోజనం చేకూరినప్పటికీ అనుకున్న స్థాయిలో మీకు ప్రయోజనం చేకూరదు. ఆరోగ్యంపై చాలా జాగ్రత్త వహించండి. అదేవిధంగా మీకు స్థిరాస్తి ద్వారా ఆదాయం ఎంతో కొంత సమకూరుతుంది ఈ వారం. మరింత శుభ ఫలితాల కోసం మీరు ముఖ్యంగా నారసింహస్వామి ఆరాధన, నారసింహస్వామి దేవాలయ దర్శనం లేదా నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. శుభ ఫలితాలు వస్తాయి. మీనరాశి, ఈ యొక్క రాశి వారికి ఈ వారం చక్కటి వారం. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. వివాహాది ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలని మనస్సు అటువైపుగా మీరు నిలిపి ఆ పనులను ప్రారంభిస్తారు. విద్యార్థులకు పరీక్షల్లో చక్కటి మార్కులు వస్తాయి. మంచి స్థాయిలో ఫలితాలు సాధిస్తారు. విదేశీయ విద్య కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు ఈ వారం మీకు రావాల్సినటువంటి ధనం అంతా మీకు లభిస్తుంది. లాభాలు కూడా కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగ్గటువంటి ప్రతిఫలం ఈ వారం మీరు అందుకోబోతున్నారు. దూర ప్రయాణాలతో మీ కార్యసిద్ధి ఉంది. ముఖ్యంగా కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఈ వారం తప్పకుండా విజయం చేకూరుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. అదేవిధంగా ఇంటికి సంబంధించినటువంటి యొక్క కొత్త వస్తువులు మీరు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. అన్ని విషయాలు కూడా మంచిగా ఉంటాయి. మరింత శుభ ఫలితాల కోసం మీరు ఇష్టదేవతారాధన, కులదేవతారాధన చేసుకోండి. తప్పకుండా మరింత శుభ ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్.